39 40 హాయ్ 41 అబ్బో ఏమరా కోవిడ్ ఇట్లా వచ్చినావు? ఏం చేస్తున్నావు? వర్కౌట్ చేస్తున్నా. నువ్వు ఎన్ని వర్కౌట్ చేసినా అది నీకు వర్కౌట్ అవ్వదులే. నా ఫేస్ ఏమైందిరా రే? ఎవడన్నా ఇప్పుడు కూడా సినిమా ఆఫర్ ఇస్తే వాడు ఎక్కడో ఉంటాడు తెలుసా? ఆల్రెడీ సినిమా తీసిన వాడు ఎక్కడున్నాడో తెలుసా? ఒక్క ఛాన్స్ రండిరా, బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్ని చెరిపేస్తా. నీకు ఛాన్స్ ఇస్తే ఏం తెరిపేస్తావో అందరికీ తెలుసు. రే సురేష్ బాబు గారు ఫోన్ చేస్తున్నారా? ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారా? ప్రొడ్యూసరేరా? అబ్బో సార్ నమస్కారం సార్. సార్ సార్ నేను మీ సినిమాలో హీరోనా సార్? సార్ సార్ ఖచ్చితంగా చేస్తాను సార్. మలయాళమా? అది నీకు రాదుగా. సార్ రాదు సార్. సరిపోయింది. ఓ ఆ సినిమాలో నాకు తమిళ్ ఇంకా మలయాళం రావాలి. ఓకే ఓకే సార్, ఓకే సార్, నేర్చుకుంటుంది సార్. ఓకే సార్. చాలేని వేసాలు. కోవిడ్ సినిమా ఆఫర్ వచ్చిందిరా, కానీ అలా మలయాళము ఇంకా తమిళ్ రావాలంట నాకు. ఎట్లా స్వామి? అవునరా సుమా గారు మలయాళం, కానీ తమిళ్ నేర్చుకోవాలంటే ఎవరు ఉండాలి కదరా? అరే మన బ్యూటిఫుల్ ఖుష్బు గారు రా, ఆవిడ అడిగితే హెల్ప్ చేస్తుందిరా. కానీ ఇంకా ఒక పని చేద్దాం, లాక్డౌన్ టాక్స్ విత్ రవి నా షోలో వాళ్ళిద్దరితో మాట్లాడదాము. ఇక్కడ నుంచి కొంచెం మలయాళం, అక్కడ నుంచి కొంచెం తమిళ్ నేర్చేసుకుంటా. ఏమంటావు? సూపర్ రా దా. హాయ్ సుమక్క, హాయ్ ఖుష్బు గారు. హాయ్ రవి, నమస్కారం, వణక్కం. వావ్ ఖుష్బు గారు, ఇప్పుడు కూడా మీరు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ కాంపిటీషన్ లోకి వెళ్తే గెలిచిపోతారండి. ఏంటండి ఆ అందం? ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి యాంకర్లే కాకుండా ఖుష్బు గారిని కూడా నువ్వు అక్క నార్మల్ గా పొగడానక్క, ఎంత అందంగా ఉన్నది చూడండి. మనం గుడికి వెళ్ళి అమ్మవారిని చూస్తాం కదా, అమ్మవారి ఫేస్ లో కళ ఉంటది, ఆ కళ ఖుష్బు గారిలో కనబడుతుంది. చాలా థ్యాంక్స్ అండి రవి గారు, చాలా థ్యాంక్స్ అండి. ఖుష్బు గారు మీరేం అనుకోకండి, రవి బ్యాగ్ లో బిస్కెట్లు చాలా వేసుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ నేనేయాలి మీకు చాలా చాలా పెద్దది. ఈ రోజు ఖుష్బు గారితో నన్ను కంబైన్ చేశారని చెప్పి చూడండి, నేను ఒక ప్యాచ్ ఎక్కువ వేసుకొని వచ్చా, మేకప్ లిప్స్టిక్. కానీ మేకప్ అవసరం లేని యాంకర్ ఆర్టిస్ట్ అంటే మా సుమ గారు. అసలు మేకప్ లేకున్నా ఇంటర్నల్ బ్యూటీ ఆ ఎక్స్టర్నల్ కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అసలు మీకు మేకప్ అవసరం లేదక్క. నీకు ఈ యాంకర్ కి డబ్బులు అవసరం లేదు. అవును, ఇస్తలేరు కూడా, మేము ఫ్రీగా పంచుతున్నాం ఈ కోవిడ్-19 ఈ సిచ్యువేషన్ లో ఎంటర్టైన్మెంట్. కానీ నా షోలో లాక్డౌన్ టాక్స్ విత్ రవిలో వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ మోస్ట్ యాక్టర్ ఇన్ ది హోల్ ఇండియా ఒకవైపు ఖుష్బు గారు, అండ్ ఇంకోవైపు సీనియర్ మోస్ట్ యాంకర్ ఇన్ ది హోల్ ఇండియా సుమా గారు. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హౌ ఇస్ దిస్ కోవిడ్-19 థింగ్ ఆర్ లాక్డౌన్? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు? ఖుష్బు గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్? No, I think it's not difficult. Nothing is difficult. Initially lockdown అయితే ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్ళడానికి కుదరదు. సో ఫర్ us it's more important to be at home. ఎందుకంటే మా అత్తయ్య గారు ఉన్నారు, she's 86. My mother is with me, she's 76. So two very senior people at home. So extra careful గా ఉన్నాం. And fortunately my daughters are not the usual nuttifying daughters where they say అంత ఏం ప్రాబ్లం లేదు నాకు. Both of them are happy eating home food and being at home. ఎక్కడైనా బయట నుంచి భోజనం తీసుకొస్తే వద్దు, ఎందుకు, ఇంట్లో ఉంది కదా, నువ్వు చెయ్యి చాలు. So that is how they are. So I am very very fortunate that very understanding girls. Very nice ma'am. And Sumakka, we see your videos, మీరు మీమ్స్ కోసం లేటెస్ట్ గా పెట్టారు, అది అర్థమైంది. బట్ యూర్ ఆల్వేస్ దేర్ ఫర్ యువర్ ఆడియన్స్. బట్ ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ ఎంత కష్టమైనవి అండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ ఫర్ యూ టు హ్యాండిల్ దిస్? డెఫినెట్లీ హ్యాపీ టైమ్స్ అయితే కాదు, బికాస్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. అండ్ అది ఎప్పుడు మన జీవితాల్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు ఉంటుంది, మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, తర్వాత ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటామా లేదా, సో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది లైఫ్ లో. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం అందరికీ సమానంగా ఒకటే ప్రాబ్లం వచ్చింది. అందుకని ఇప్పుడు ద వరల్డ్ ఇస్ యునైటెడ్ ఓవర్ వన్ ప్రాబ్లం అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ డిస్కవరింగ్ మై సెల్ఫ్ న్యూలీ. అంటే కొత్తగా ఏం క్రియేట్ చేయొచ్చు నాకు కూడా తెలియదు. నేను కెమెరాలను ఆపరేట్ చేయగలుగుతాను, ఇలా డబ్బాల మీద అన్ని సెల్ ఫోన్లని పెట్టేసుకొని ఖుష్బు గారు ఈరోజు మా ఇంట్లో ఉంటారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఐ థింక్ ఈ లాక్డౌన్ హెస్ డన్ సో మచ్ గుడ్. No, I said నా కెమెరా కూడా డబ్బాస్ మీద ఉంది. మేము యాంకర్లు అంతకుముందు డబ్బా కొట్టేవాళ్ళము, ఇప్పుడు డబ్బాల పైన ఫోన్లు పెట్టుకొని కొట్టుకుంటున్నాం. నీదైతే చాలా పెద్ద డబ్బా.
ఓకే, ఇప్పుడు ఆ డబ్బా గురించి కాకుండా మనం మన షోలో వెళ్ళిపోదాము. వీల్ స్ట్రైట్ అవే గెట్ ఇన్. అండ్ మీకు తెలిసినట్టు నాకు సురేష్ బాబు గారు ఫోన్ చేశారు. చేసే ఉంటారు, అక్కడ కూడా ఏదైనా చేసావా ఏంటి నువ్వు? అయ్యో, నన్ను హీరోగా పెట్టి లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దామన్నారు. అగో నేను హీరోగా పెట్టా. ఏం తప్ప? మా కుక్క ఇక్కడ పక్కన మొరుగుతోంది, జోరో కొంచెం పక్కకి వెళ్ళు ప్లీజ్. అంటే మీ ఇంట్లో కుక్క కూడా నేను హీరో అయితే చూడాలని ఉందక్క. మీరు చూడరేమో, ఇంట్లో కుక్కలు కూడా చూస్తాయి నన్ను. సో అలా స్కూలింగ్ ఏమో కేరళలో చేస్తా, మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏమో చెన్నైలో చేస్తా, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇంకా పెళ్ళి అయిపోయి నార్మల్ సెటిల్ అవుతా. అది స్టోరీ అనమాట. ఓ అయితే నువ్వు ఈ సినిమా స్టోరీలో నీ పెళ్లి గురించి ముందే రివీల్ చేసేస్తున్నారా? అయితే ఇప్పుడు నేను కొంచెం మలయాళం అండ్ తమిళ్ నేర్చుకోవాలి కాబట్టి, సురేష్ బాబు గారు చెప్పారు కాబట్టి కొన్ని డైలాగ్స్ నేను తెలుగులో చెప్తా. అదే డైలాగ్ మలయాళంలో ట్రూ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటది, తమిళ్లో ట్రూ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటది మీరు చెప్పాలా. ఓకేనా? రెడీ? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. മലയാളമോ? ഒരു പ്രാവശ്യം കമ്മിറ്റ് ആയാൽ എന്റെ വാക്ക് ഞാൻ കേൾക്കില്ല, മനസ്സിലായോ? మనసులయ్యో కేకులు కాదు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. అంతే డైలాగ్. మీరు ఇంత పెద్దగా చెప్పారు చాట్ అంతా. తెలుగు చిన్నగా ఉంటుంది, మలయాళం పెద్దగా ఉంటుంది. నేను చిన్న యాంకర్, సుమా పెద్ద యాంకర్. కానీ నువ్వు చేసే పనులు చాలా పెద్దవేగా. ఓకే ఖుష్బు గారు, ఇప్పుడు మీ ఛాన్స్ తమిళ్లో. ஒரு தடவை கமிட் ஆனா ஏன் பேச்சு நானே கேட்க மாட்டேன். లవ్లీ, వెరీ గుడ్, సూపర్ గా వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సెకండ్ డైలాగ్. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం పెడితే పీక కోస్తా. మలయాళం. എനിക്ക് എന്തെങ്കിലും ഇഷ്ടപ്പെട്ടാലേ ഞാൻ ചെയ്യുള്ളൂ, ഇഷ്ടപ്പെട്ടാലേ ഞാൻ നോക്കുള്ളൂ, അല്ലെങ്കിൽ ഞാൻ തന്നെ ഫിനിഷ് ചെയ്യണ്ട. పసక్క. సూపర్. సో ఇప్పుడు ఖుష్బు గారు. எனக்கு பிடிச்சிருந்தா நான் பேசுவேன், பிடிச்சிருந்தா பாப்பேன், தேவையில்லாம வீணா என்கிட்ட வச்சுக்கிட்ட வெட்டிடுவேன். లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్. కానీ రవి నాకు ఒక డౌట్ ఉంది. ఖుష్బు గారు చెప్పండి. లేదు రవి, డైలాగ్ మీరు చెప్పాలి కదా. ఆడిషన్ మీకు ఉందా, నాకు అండ్ సుమాకి ఉందా? నాకే ఉంది మేడం. నేను ఒక మలయాళం డైలాగ్ చెప్తాను, దాన్ని నువ్వు మళ్ళీ రిపీట్ మలయాళం చెప్పు, ఓకేనా? ఇదేదో బాగుంది. మనసులాయదు మనసులావండి రామది, మనసులాయ్యో చెప్పు. మనసులా ఎంగిలి, మనసులా ఒంగిలి, మనసులా ఎంగిలి, మనసులా മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി, മനസ്സിലായോ? మనసులు అయ్యులానే ఉన్నది, మనసులు అయ్యులానే ఉన్నది. பைத்தியக்காரருக்கு பைத்தியம் பிடிச்ச அந்த பைத்தியக்கார டாக்டர் கிட்ட போவோம், பைத்தியக்கார டாக்டருக்கு பைத்தியம் பிடிச்ச அந்த பைத்தியக்கார டாக்டர் எந்த பைத்தியக்காரருக்கு டாக்டர் கிட்ட போய் தன் பைத்தியத்துக்கு வைத்தியம் பார்த்துக்க போவான். ఏందది? ఏదో ఆర్డర్ ఇచ్చారు మీరు. பைத்தியக்காரருக்கு பைத்தியம் பிடிச்சா அவன் பைத்தியக்கார வைத்தியம் பாக்குறதுக்கு பைத்தியக்கார டாக்டர் கிட்ட போவான். பைத்தியக்கார வைத்தியருக்கு பைத்தியம் பிடிச்சா அவன் எந்த பைத்தியக்கார டாக்டர் வந்து பைத்தியக்கார வைத்தியர் கிட்ட பைத்தியம் பார்க்க போவான். சொல்லுடா, பைத்தியக்காரன் டாக்டரை பத்தி, பைத்தியக்காரனை பத்தி சொல்லு. ఈ పైత్యం, ఈ డైలాగులు గొడవ పక్కన పెట్టేసి ఈ షో మొత్తంలో కొంచెం మలయాళం, కొంచెం తమిళ్ నేను నేర్చుకుంటా. ఓకేనా? ఇప్పుడైతే కొన్ని ఫేక్ ఆర్ రియల్ న్యూస్ నాకు అర్థం కాలేదు, కానీ కొంచెం న్యూస్ పేపర్ లో వస్తుంది. ఓకేనా? ఆ న్యూస్ నేను కలెక్ట్ చేసి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అది ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేకో మీరు చెప్పాలి. ఓకే? ఫేక్ ఆర్ రియల్, ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. కానీ ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్ అనేది మీరు చెప్పాలి. ఖుష్బు గారితో స్టార్ట్ చేద్దాం. ఖుష్బు గారు, ఫస్ట్ న్యూస్ ఏంటంటే, అప్పట్లో ఖుష్బు గారికి వచ్చిన లవ్ లెటర్స్ అమ్మేస్తే మినిమం 10 lakhs వచ్చేటువంటి, ఆ పేపర్లన్నీ అమ్మేస్తే పాత సామాన్లుడికి 10 lakhs. ఫేక్. ఎందుకండి? లవ్ లెటర్స్ వచ్చి ఉండొచ్చు కదా మీకు. బట్ అంత లేదండి, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కంటిన్యూస్ గా షూటింగ్ జరుగుతుంది. సో ఆ లెటర్స్ ఎన్ని వచ్చింది నాకు తెలియదు కంప్లీట్ గా. 10 lakhs కాదేమో, కానీ ఒక 5,000 రూపీస్. 5,000 కాదు, 1 lakh డెఫినెట్ గా వస్తుంది. 1 to 2 lakhs వస్తుంది. టెంపుల్ గురించి చెప్పండి మేడం. ఖుష్బు గారి పేరు మీద టెంపుల్ ఉంది అని. yes, గుడి ఉంది. ఎక్కడ మేడం? ట్రిచి. సో ఫస్ట్ వన్ ఇస్ ఫేక్. 10 లక్షలు కాదు, ఒక 1 lakh వచ్చి ఉండొచ్చు అని అంటారు.
సెకండ్ న్యూస్ ఇస్ మీరు చెప్పిన రెసిపీతోనే బ్యూటీ క్రీమ్స్ రెడీ అవుతున్నాయంట, అవునా కాదా? యా దట్ ఇస్ ట్రూ. ఏంటి ఆ రెసిపీ? మేము కూడా వాడచ్చు కదా. మొత్తం గడ్డ ఉంది పక్కకుండు. Basically what we use, gram flour, curd, honey, whatever you can get, beetroot, carrots, potatoes, green tea bags, ante. లవ్లీ. అయితే ఇది ట్రూ, దిస్ ఇస్ రియల్ న్యూస్. ట్రూ. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఖుష్బు గారు చెప్పిన రెసిపీ వల్లనే సుమ గారు ఆ క్రీమ్ వాడుతున్నారు, ఇంత అందంగా ఉంటున్నారు. ఇది ఫేక్ న్యూస్. ఖుష్బు గారు చాలా మందికి చెప్పారనేది న్యూస్. నేను ఇప్పటి నుంచి వాడతాను, ఇది రియల్ న్యూస్. ఇప్పటి నుంచి సుమ గారు వాడి ఇప్పటి నుంచి అన్న అందంగా కనిపించేలాగా ట్రై చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? 30 years నుంచి ఈ మొహం ఎలా ఉన్నా సరే చూస్తున్నారు, అది వేరే విషయం అనుకో. ఇప్పుడు అర్థమైందా కుక్ ఎందుకు ఖర్చిందో? నువ్వు హీరోగా చేస్తావనే. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్, తొందరలో చిరంజీవి గారితో ఆర్ పవన్ కళ్యాణ్ గారితో ఖుష్బు గారు సినిమా చేస్తున్నారు అనే న్యూస్ వచ్చింది. ఇది ఫేకా రియలా? అది న్యూస్ ఎక్కడ వచ్చింది ఒకసారి చెప్పండి. మా లాక్డౌన్ టాక్స్ విత్ రవి న్యూస్ పేపర్ లో అండి. ఆ పేపర్ లో వచ్చిందా? చిరంజీవి గారు అయితే డెఫినెట్ గా ట్రూ న్యూస్ అండి. అవునా? అలాగైతే ట్రూ న్యూస్ ఉంటే బాగుంటుంది. ఐల్ బి హ్యాపీ, ఐల్ సే ఇట్స్ ట్రూ. ఓకే అది ట్రూ అయితే బాగుండు అని మేమందరం కోరుకుంటున్నాం అండి. ఎందుకో స్టాలిన్ లో చూసాము, మళ్ళీ చూడాలనుకుంటున్నాం. సేమ్ ఫీల్, సేమ్ పించ్. And Pawan Kalyan Garthoni, how was it working in Agnyatavasi? Oh, it was wonderful. I was a little skeptical because I have never done a film with him. And Andru Chepparu, he is a very moody person. He doesn't talk anta. But he was very comfortable to work with. Of course, he's a man of very few words, but very, very comfortable to work with. Very nice. సో ఇది ఫేకే కానీ రియల్ అయితే బాగుండు అని అంటున్నారు ఖుష్బు గారు. చాలా బాగుంటుంది ఫేక్ న్యూస్, కానీ రియల్ అయితే చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్. నౌ లెట్స్ షిఫ్ట్ టు సుమ గారు. ఫేక్ ఆర్ రియల్ మీరు చెప్పాలి. ఇప్పుడు ఏజ్ పెరగకుండా కేరళ ఆయుర్వేదం వాడుతుందంట, ఇది ఎంతవరకు నిజం? ఇది అబద్ధం. ఎందుకంటే నా ఏజ్ పెరగకుండా ఒక దగ్గర నేను పాజ్ బటన్ నొక్కేసా. ఏడుంటుందో పాజ్ మాకు కూడా చెప్పండి, మేము కూడా నొక్కుతాంగా. నీకుండదు. వేరే పనుల మీద ఉండే కాన్సన్ట్రేషన్ నీకు నీ ఫేస్ మీద ఉంటే నీకుంటుంది. అంటే వేరే కాన్సన్ట్రేషన్ అంటే నా బిడ్డ మీద నా ఫ్యామిలీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అదేనా? కరెక్ట్. అప్పుడప్పుడు నన్ను నేను కాపాడుకుంటా ఇలా. ఓకే, ఇది ఫేకా రియలా? ప్రోడక్ట్స్ ఏం వాడను కానీ ఎక్కువగా కేరళ వంటలు అవి ఫాలో అవుతూ ఉంటాను. అది వాతం, పిత్తం, కఫం వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంది కాబట్టి మేము బేసికలీ తినే ఆహారమే అలా ఉంటుంది అంతే. ఓకే, సెకండ్ అనేది నాకు రియల్ అని తెలుసు, మీకు రియలా ఫేకా అని చెప్పాలి. మీకు IAS జాబ్ ఆఫర్ వచ్చింది కానీ అది వదులుకొని మీరు యాంకరింగ్ వైపు వచ్చారు, ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ నాకు వేరే మంత్రి పదవి కూడా ఇస్తానన్నారు కానీ అది వదులుకొని వచ్చాను. వెళ్ళవయ్యా, ఫేక్ న్యూస్. అదేంటి మీరు IAS IPS కి ప్రిపేర్ అయ్యారు, IAS క్లియర్ చేశారు అని వచ్చింది? అసలు నన్ను పుట్టించిన తర్వాతే భగవంతుడు టీవీని పుట్టించాడు, ఆ తర్వాత మైక్ ను సృష్టించాడు. పాపం మీ పిల్ల ఏదో ఒకటి దాంతో ఆడుకుంటుందని దాంట్లోకి పంపించాడు. మళ్ళీ IAS అంట IPS అంట. అయితే చదువుకి మీకు చాలా డిస్టెన్స్ ఉంది అంటారు. అయితే చాలా సోషల్ డిస్టెన్స్ ఎప్పటి నుంచో ఉంది. ఇదైతే ఫేక్ న్యూస్. ఓకే, ఇదైతే ఖచ్చితంగా మీరు కూడా ఇప్పటి వరకు తలుచుకొని నవ్వుతారు. ఏంటంటే ఖుష్బు గారు, ఇది రియల్ న్యూస్. నాకు తెలుసు సుమా గారు తన వెడ్డింగ్ కార్డ్ మీద యాంకర్ సుమా వెడ్స్ రాజీవ్ కనకల అని రాసుకున్నది. ఇది కూడా ఫేక్ న్యూస్. ఏమని ఉంటది మరి పేరు వెడ్డింగ్ కార్డ్ లో? వెడ్డింగ్ కార్డ్ లో ఏముంటుంది? పల్లెశన పాచి వీటిల్ సుమా. ఎలాగలాగా? పల్లెశన పాచి వీటిల్ సుమా. ఓ, చిరంజీవి సౌభాగ్యవతి ఇక్కడ. అంటే రవి, నీ ఇంటి పేరు ఏంటి రవి? ఇంటి పేరు ఎందుకులే, రాక్లే, RAK వెళ్ళి రాక్లే. అలాగే పల్లెశన పాచి వీటిల్ మా ఇంటి పేరు. ఇంటి పేరా? నేను ఇక్కడ చిరంజీవి సౌభాగ్యవతి అంటారు కదా, చీ సౌ. లేదు, ఇక్కడ చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటారు. సరే, వెరీ గుడ్. ఈ రౌండ్ ఇంతటితో సమాప్తం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఖుష్బు గారు, థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు.
ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మనం ఎక్స్ప్రెషన్స్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎక్స్ప్రెషన్స్ నేను ఒక లైన్ చెప్పినప్పుడు ఆ లైన్ లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అది మీరు పెట్టి చూపెట్టాలి. అవును, ఇవన్నీ చేస్తున్నాం, మాకేమైనా గిఫ్ట్ హ్యాంపర్ ఉందా? లాస్ట్ కి గిఫ్ట్ హ్యాంపర్, ఒక 4 శానిటైజర్లు, ఒక 8 మాస్కులు పెట్టొచ్చుగా. పీపీ కిట్లు ఇస్తున్నాం. వర్చువల్ హగ్స్ సుమా, వర్చువల్ హగ్. yes. ఓకే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రౌండ్. ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్ ని మీరు ఎలా ఉట్టి ఫేస్ తోని ముఖ కలవికలు. సారీ టీచర్. ఎలా ఇద్దరిట్లో ఎవరు బాగా చేస్తారో చూస్తాం అనమాట. లాస్ట్ కి గిఫ్ట్ ఇస్తాం. నేను గెలుచుకోవాలి భగవంతుడా, ఆ మాస్కులు నాకే రావాలి. రవి బేసిక్లీ ఆ కాపీ క్యాట్, డైరెక్టర్ ఏది చెప్తారో నేను అది చేస్తాను. అదే మేడం, ఇప్పుడు నేను డైరెక్టర్ అనుకోండి, నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, అది చేయండి అంతే. ఇజ్జత్ మొత్తం తీస్తావక్క నువ్వు. ఆగరావు, ఖుష్బు గారితో ఏదో మాట్లాడుతున్నావు, ఆగు. మేడం ఈజీ మేడం, వెరీ సింపుల్. ఓకే, ఫస్ట్ పెళ్ళి అవుతుంది. ఇప్పుడు చూసినా నీకు పెళ్లి చూపులు ఇదే గోల. సరే కానీ నా పెళ్లి కాదండి, ఎవరో పెళ్లి అవుతుంది, మీరిద్దరు అక్కడ గెస్ట్ లాగా వెళ్ళారు. అక్కడ ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చి మీతోనే సెల్ఫీ దిగుదామని అలా ఫోన్ పెట్టాడు. ఫోన్ ఇలా పెట్టి ఫోటో దిగకుండా గట్టిగా తుమ్మాడు, హచ్చి అని. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్. ఓకే, అయితే నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు తుమ్ము ఫస్ట్. రెడీ? నేనా? ఖుష్బు గారు అండ్ సుమ గారు రెడీ? సుమక్క నిజంగానే తుమ్మిన అనుకుందా ఏంది? నేను తుమ్మితే ఏడ COVID-19 వస్తుందని పారిపోయింది. వెరీ అటెంటివ్, లవ్లీ ఎక్స్ప్రెషన్. కానీ ఎక్స్ప్రెషన్ కి సుమక్కకి మార్కులు రావు, ఉట్టి ఖుష్బు గారికి వస్తాయి. అద్భుతంగా చేశారు, మీరు తప్పుకున్నారు కాబట్టి. ఎక్స్ప్రెషన్, ఐఎమ్ ది డైరెక్టర్, నాకు ఎక్స్ప్రెషన్ కావాలి. ఎక్స్ప్రెషన్ ఇప్పుడని ఇవ్వండి. 3, 2, 1 హచ్చి. ఈమె మారదు, మనం ఆమె చెప్పినట్టే వినాలి. లవ్లీ సుమ గారు, లవ్లీ. మార్కులు వేసేసాను. ఇప్పుడు నేను ఎదురు ఉన్నా, సుమ గారు అయితే బీభత్సంగా చేసుకుంటారు, బట్ ఖుష్బు గారు స్వీట్ కాబట్టి ఇది యాక్టింగ్ చేయాలి. మనసులో తిట్టుకోవడం. మనసులో ఎందుకు, నేను బయట తిడతా. అందుకే అన్నాను కదా మీరు జీవిస్తారని. రెడీ? 1, 3, 2, 1 గో. చాలు ఏమండి అని ఎవరన్నామన్నారండి తిట్టుకోమంటే? అది ఇందాక చెరుకు తిన్నాను, అది బయటకు వచ్చింది. అది కూడా నన్ను చూసుకుంటే ఎందుకు? నిన్న ఎక్కడ చూసాను? ఇటన్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ లో ఉన్నారు. సుమ గారు అండ్ ఖుష్బు గారు మీరు ఒక ఫంక్షన్ లో ఉన్నారు. ఎవరో అందంగా ఉన్నాడు అబ్బాయి, దగ్గరకు వచ్చి ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని, మీకు పెళ్ళి అయిపోయిందా అని అడిగాడు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? రెడీ? 3, 2, 1 గో. ఏమండి ఇక్కడ చూడండి, ఎవరు వస్తున్నారు, ఏమని అడిగారు నాకు. ఒక్కసారి ఇటు సైడ్ రండి. ఎక్స్ప్రెషన్ తో పాటు వాయిస్ కూడా. సుమక్క మిమ్మల్ని అడిగారు ఇప్పుడు, ఏమండి మీకు ఇంకా పెళ్ళైందా? నేను ఆ ఫంక్షన్ కి వెళ్ళలేదు. హలో, డైరెక్టర్ చెప్పినట్టు వినాలి. నాకు వాడు నచ్చాడు, నేను వెళ్ళలేదు వాడి ఫంక్షన్ కి. మీరు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి అడిగాడు మీకు పెళ్ళైందా. ఫంక్షన్ పంపించడానికి నేను వెళ్ళను. అరే మా డైరెక్టర్ రాశాడండి క్వశ్చన్. అతను ఎవరు ఫంక్షన్ కి పంపించడానికి? నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు, అసలే సోషల్ డిస్టెన్సింగ్. ఐ డోంట్ వాంట్ టు గో. ఓకే ఇంటికి పాల ప్యాకెట్ వేసేటోడే, అమ్మా మీకు పెళ్ళి అయిపోయిందా అని అన్నాడు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టండి. నేను డోర్ తీయలేదుగా ఆ రోజు. నేను డోర్ తీయలేదుగా ఆ రోజు. సరే, మీరు లాక్డౌన్ తర్వాత షూటింగ్ కి వెళ్ళారు. అక్కడ షూటింగ్ లో సెట్ బాయ్, అమ్మగారు మీకు పెళ్ళి అయిపోయిందా అని అన్నాడు. అప్పుడు వాడు ఎందుకంటాడు? ఒకవేళ వాడు అంటే నీకెలా తెలుస్తుంది? మేము ఉన్నామండి షూటింగ్ లో. నువ్వెందుకు నా షూటింగ్ వచ్చావు? ఓకే సూపర్, వెరీ గుడ్. రౌండ్ అయిపోయింది. ఎవరితో ఆడుతున్నాను చూడండి నేను. లాస్ట్. ఓకేనా ఖుష్బు గారు? దీనికి మీకు మాక్సిమం పాయింట్స్ రావాలి. వెరీ ఈజీ టాస్క్. నాలుకతోని ముక్కుని టచ్ చేయండి. రెడీ? ఓకే 3 కొంచెం వెనక్కి వెళ్ళండి.
చిచ్చి నీ ముక్కు కాదు నా ముక్కునే టచ్ చేస్తున్నాను నేను. నాకు అర్థమైంది లేండి, అక్కడే ఉండి టచ్ చేయండి. రెడీ 3, 2, 1 గో. ఖుష్బు గారు ఏంటండి అది? రాదా సుమక్క, మీకు రాదా? అందరూ నేను తెగ మాట్లాడుతుంటే నాకు పెద్ద నాలుక అనుకుంటున్నారు. ఇవాళతో తెలిసిపోయింది నా నాలుక చాలా చిన్నదని. రవి అంటే కష్టపడదు. అది ఖుష్బు గారు, యూ హావ్ టచ్డ్ ఇట్, వెరీ గుడ్. అండ్ ఇంతటితో ఈ రౌండ్ సమాప్తం. సూపర్, గుడ్ జాబ్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మీరు పర్ఫామ్ చేసేది, మీరు మాట్లాడేది లేదు. నేనే మీ ఇద్దరి మీద అభిమానంతో ఓ 2 కవితలు రాసా, అంటే మీకు డెడికేట్ చేద్దామని. మా ఆయన పిలవాలా మేడం అది అభిమానంతో మేడం. వద్దండి, ఆయన పిలిచి ఆయన కూడా సఫర్ అవ్వడం ఎందుకు, మనమే విందాం. ఫస్ట్ ఖుష్బు గారితో స్టార్ట్ చేద్దాం. నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఖుష్బు గారు మీరు ఎక్కువ మురిసిపోకండి, ఇది పాట. మార్చి చెప్పేస్తున్నాడు. మొత్తం చెడదొబ్బండి, అదేం లేదు. ఇది నేను లిరిక్ రాసుకున్నాక వాళ్ళు ఎవరో పాట కాపీ చేశారండి. నేను మనసు నుంచి రాసి చెప్పాను మేడం మీకు. అవును, నీ మనసులో నుంచి చెప్పావని ఆ గబ్బు నోరేసుకుని అబద్ధం చెప్పావు ఇప్పుడు. ఇప్పుడు ఇంత డీటెయిల్ గా అవసరమా? సరే, నా గురించి కూడా ఏదో ఒక కవిత్వం వదులు. అదే మీకోసం. ఏ స్వప్నలో కాన సౌందర్య రాశి మా ముందుకు వచ్చింది కనువిందు చేసి, ఆ నీలి మేఘాల సౌదాల విడిచి ఈ నేల చేరింది ఆ మెరుపు నడిచి. వా, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చి, ఏ స్వప్నలోకాన సౌందర్య రాశి ఈ నేల చేరింది. ఇది కూడా పాటేనండి. ఇది కూడా పాటలాగా వచ్చేసిందా? బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి, బికాస్ హాఫ్ అన్ అవర్ షో, వీఆర్ వైండింగ్ అప్ ది షో. సుమక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్ యూ. ఇందాక నుంచి నీ మీద వేసినవన్నీ జోకులే, నిజాలు కాదు అని అనుకుంటున్నా. నిజాలే. అండ్ బిఫోర్ వి లీవ్, సుమక్క అండ్ ఖుష్బు గారు నా కోసం, నా షో కోసం ఏదన్నా 1 సాంగ్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వాంట్. ఓకే, అదే మాకు చాలా విలువైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. అండ్ సుమక్క, 1 సాంగ్ ప్లీజ్. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా, పయారి వాళ్ళు కళ్ళలోనా. థ్యాంక్ యూ సో మచ్ సుమక్క, థ్యాంక్ యూ సో మచ్ ఖుష్బు గారు. Thank you. Bye-bye. Sumakka and Khushbu garu, thank you so much for being on the show. It means a lot to me and for my channel Zee Telugu. Stay healthy and I hope Zee Telugu viewers andarki na side nunchi entertainment, Sumakka garu and Khushbu garu, we all entertained you and thank you so much. Hope you have a wonderful night. Take care. Bye bye.